ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి భద్రతలు ఏమవుతున్నాయో అవి పూర్తిగా కూడా విఫలమైనాయని మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో విఫలమైనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంలో విద్యార్థులకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, చిన్న పిల్లలకు కూడా రక్షణ లేని పరిస్థితి అయితే తెలంగాణలో ఇప్పుడు మనం పూర్తిగా చూడవచ్చు. ఎందుకంటే ఎవరో కాదు మరెవరో కాదు, సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం అయిన కొండారెడ్డిపల్లెలోనే ఆయన సమీప బంధువు, ఆయన ఒక ఇంట్లో వాడికి చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఈరోజు గుడిలో ఉరిపెట్టుకున్న పరిస్థితి మనం చూసినాం. అట్లాంటి పరిస్థితి ఉన్నా కూడా ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి దాన్ని అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవడం అయితే ఒక బాధాకరమైన విషయం చెప్పుకోవచ్చు. పక్క రాష్ట్రం సీఎం వస్తే అంతా హడావిడి చేసి హైదరాబాద్ ని కాస్త తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం, సొంత ప్రత్యేకంగా వెళ్ళి కలిసే ప్రయత్నం కూడా చేసింది. కానీ సొంత ఊళ్ళో ఒక తెలంగాణ బిడ్డ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అది మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వేధిస్తున్నారనే విషయంలో ఎట్లీస్ట్ పలకరించలేరు కదా. ఇది చాలా అంటే చాలా బాధాకరం. అంటే కొద్దిగా అంటే భూ ఉంటాయి కదా సమస్యల మీద, ఆ సమస్యల మీద అయితే కొద్ది వరకు అయితే ఆయన ప్రలోభ పెట్టిరని అయితే మనం చూసినాం. సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో జరిగిన ఘటన ఇది. సాక్షాత్ ముఖ్యమంత్రి పుట్టిన ఊరు వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందితే పట్టించుకోనున్న నాదుడే లేదు. రేవంత్ రెడ్డి పెద్దన్న భార్య తరపున వారి ప్రమేయం ఉన్నట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్య లేదు. ఎక్కడికక్కడ కేసు మేనేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతకు గురువారెడ్డి విషయంలో ఏం జరిగింది, ఆయన చనిపోవడానికి కారణం ఎవరు, అది ఆత్మహత్య అనే విషయాలు వెలుగులోకి రావాల్సిందని చెప్పేసి మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి తలుచుకుంటే అంటే ఈ కేసు పూర్తిగా పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి రేంజ్ ఉన్న వ్యక్తి వాళ్ళ అంటే ఫ్యామిలీ మెంబర్కి సంబంధించిన వ్యక్తి ఈరోజు హత్యన తెలియని పరిస్థితి ఉన్నదంటే ఇక సామాన్య పరిస్థితి ఏంది అసలు. ఎందుకంటే అక్కడ అంటే తప్పు రేవంత్ రెడ్డిది ఉంటేనే ఆయన దీన్ని లైట్ తీసుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ ప్రమేయం ఉన్నదని కూడా ఒక ఆరోపణ జరిగింది. వాళ్ళ పెద్దనే భార్య దాని ముఖ్య కారకులని అయితే ఒక ఆరోపణ ఉన్నది, అంతవరకు నిజమనేది తెలియదు. సో రేవంత్ రెడ్డి అయినా ఇనిషియేటివ్గా తీసుకొని దాన్ని ఖచ్చితంగా పూర్తి మొత్తంలో విచారణ చేసి దానికి సంబంధితుల బాధ్యులు ఎవరైతే హత్య చేసిరో లేకపోతే ప్రలోభ పెట్టిరో వాళ్ళను సంబంధిత సెక్షన్ల కింద కేసు బుక్ చేసి జైలు పంపించే ప్రయత్నం అయితే చేయాలి. కానీ ఇప్పటికి కూడా పట్టించుకోకపోవడం అయితే చాలా విచారకరమైన పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. మనం ఈ వార్త చూస్తే రేవంత్ రెడ్డి కుటుంబ పాలన అనే విషయంలో ఇది ఒక మరో నిదర్శనం కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు అన్నదమ్ములు టూర్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కంపెనీలో పెట్టుబడులు కావచ్చు, మరోవైపు ఇలాంటి హత్య రాజకీయాలు కావచ్చు. ఇది కుటుంబ పాలనకి నిదర్శనం లాంటిది. త్వరలో మనం కూడా వైఆర్టీవీ తరఫున కూడా మనం కూడా పూర్తి మొత్తంలో దీనిపైన గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసే ప్రయత్నం అయితే మనం కూడా చేద్దాం. అయ్యో బీఆర్ఎస్ పార్టీ ఇంకా విలీనం కాలేదా, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని ప్రచారం చేశారుగా, ఇక ఏకంగా డేట్స్ ముహూర్తాలు కూడా పెట్టేశారుగా, ఇంకా బీఆర్ఎస్ విలీనం కాలేదా, నెట్టింట జోరుగా చర్చ, పార్టీ విలీనం అంటూ వారం క్రితం వార్తా కథనాలు, ఓ యూట్యూబ్ ఛానల్ ఉదరగొట్టిన వైనం, కవితకు బెయిల్, బీఆర్ఎస్ విలీనం అన్న వార్తలు, పొంతలేని కథనాలపై గులాబీ శ్రేణుల ఫైర్, తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర డిబేట్, ఇంకా విలీనం కాలేదా అంటూ యూట్యూబర్ రవిప్రకాష్పై ప్రశ్నల వర్షం. అంటే రవిప్రకాష్ కొన్ని వాక్యాలు ఎట్లుంటాయంటే చాలా వరకు రవిప్రకాష్ చేసే వాక్యాలు అంటే గతంలో నమ్మే పరిస్థితి ఉంది ప్రజలు. ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చాలా వరకు టీవీ9 లో చేశారు, తర్వాత డిజిటల్ మీడియా సైడ్ వచ్చారు. రవిప్రకాష్ మాటలను జనాలు ఒక 8% తీసుకుంటారు. కానీ ఇప్పుడు చేస్తున్న వాక్యాలు అయితే ఈ రవిప్రకాష్ అబద్ధాలు చెప్తున్నారు, రవిప్రకాష్ ని దూరం పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే ఇది అంటే రవిప్రకాష్ చేత బీజేపీ చెప్పిస్తున్నదా కాంగ్రెస్ చెప్పిస్తున్నదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. ఎందుకంటే ఇదే రవిప్రకాష్ గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మీద విషం జిమ్మే ప్రయత్నం అయితే చేసిండు. సో రవిప్రకాష్ ఏంటంటే కేవలం బీఆర్ఎస్ను టార్గెట్ చేసి ఇట్లాంటి అంటే పనికిలి మాలిన వార్తలు అయితే చెప్తున్నట్టుగా మనం అయితే గుర్తించవచ్చు. ఏంటి ఇంకా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాలేదా, ఢిల్లీకి కేసీఆర్ బయలుదేరలేదా, కేటీఆర్ హరీష్ రావు ఏం చేస్తున్నారు, రాష్ట్ర బీజేపీ నేతలతో సీరియస్గా మంతనాలు జరుపుతున్నారా, కమలదళంలో గులాబీ శ్రేణులు కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారా అని ఇన్ని ప్రశ్నలు ఏంటి అనుకుంటున్నారా. కమలం పార్టీ చేతుల్లోకి కారు పార్టీ వెళ్ళిపోయిందంటూ ఓ వర్గం ఇటీవల సంచలన కథనాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఓ యూట్యూబర్ దానికి ఆద్యం పోసారు. దేశ చరిత్రలో పెద్ద సంచలనం అంటూ కెమెరా ముందుకు వచ్చి 10 నిమిషాల పాటు ఊగిపోయాడు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై తాజా చర్చ జరుగుతుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎక్కడంటూ నెట్టింట పలువురు ప్రశ్నిస్తున్నారని పూర్తిగా ఒక వార్త చూడొచ్చు. ఇదైతే మొత్తానికైతే ఒక
రాజకీయ చర్యనే మనం భావించవచ్చు. ఈయన ఎందుకంటే ఈయన మాట్లాడలేదు, ఈయనతో మాట్లాడిపించారు అంతే. నేను లోకల్ నా మీదని కేసు పెడతావా, హైడ్రా కమిషనర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం చిందులు, నాపైనే కేసులు పెడతావా అంటూ బెదిరింపులు. సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా, నన్ను ఆపే అధికారం ఎవరికీ లేదు, అధికారులు వస్తుంటారు పోతుంటారు. ఏపీ రంగనాథ్ పై దానం కామెంట్స్. ఇది మన ఈడియట్ సినిమాలో చంటిగాడు లోకల్ అన్నట్టు ఈయన కూడా వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్ అన్నట్టు దానం. అంటే దానం ఎన్ని తప్పులు చేసినా నేను లోకల్ అని ఒక మాటను తీసుకొస్తూ పోలీసులను బెదిరిస్తున్నాను అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉండి ఒక అధికారిని, ఐపీఎస్ అధికారిని ఇట్లా మాట్లాడు కూడా ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారం వాళ్ళది అయినప్పుడు సామరస్యంగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇట్లా మీడియా ముందు వచ్చి బెదిరించుడు, ఏళ్ళు చూపెట్టుడు ఇట్లాంటి అటు అసెంబ్లీనే బెదిరించిన దానం బయట బెదిరియడం పెద్ద విషయం కాదు. జనాలు కూడా చూస్తున్నారు ఈయన కథ ఏంది, ఈయన పార్టీ ఎందుకు మారిండు, ఈయన ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాడు అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాంటి వాళ్ళకే జిందాబాద్ కొడుతుంది. ఎందుకంటే వాళ్ళకి రౌడీజం చేసే వాళ్ళు, లేదంటే ఎవరైతే డబ్బులు కూడా పెట్టేవాళ్ళు, ఎవరైతే తెలంగాణను దోచుకునే వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి అవసరం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వీళ్ళే అవసరం అన్నట్టు మనం చూస్తూ వస్తున్నాం. తెలంగాణ